మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పినా పేర్ని నాని లాంటి వ్యక్తులకు బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన సీఎం చంద్రబాబుపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పేర్ని నాని ఇలాగే మాట్లాడితే మచిలీపట్నం నుంచి కూడా తరిమివేస్తారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. పుడింగిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. బందరపట్నం నువ్వేం చేసావు పేర్ని నాని గారు? బందర్ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు గాలి కొదిలేసి మీ చెంచాలందరికి కూడా దోచుకోమని చెప్పేసి ఇవాళ ఏమీ లేకుండా చేసావు, మంచినీళ్ళకి లేకుండా చేసావు. చివరికి ఇవాళ కాలువలు వచ్చినప్పుడు, కృష్ణానదిలో వాటర్ వచ్చినప్పుడు చెరువులన్నీ నింపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ చెరువులు నింపుకోలే. తరగటూరు సమ్మర్ స్టోర్ ట్యాంక్ వాటర్ అంతా కూడా ఇవాళ వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా చాలా లెవెల్ పడిపోతూ ఉంది. ఇంకా అది ఎన్ని రోజులు వస్తుంది అనేది కమిషనర్ గారు కూడా నిన్న రివ్యూ చేయడం జరిగింది. ఇంకా ఉన్న వాటర్లు ఎక్కేసుకుని 15 రోజులు వస్తుంది. పైన కృష్ణానదిలో నీళ్ళు లేవు. కృష్ణానదిలో నీళ్లు మొత్తం కూడా మన పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీ నీళ్లు నిల్వ ఉండాలి. ఎప్పుడు 30 టీఎంసీ నీళ్లు ఉండాల్సింది ఇవాళ 1 టీఎంసీ కూడా లేదు వాటర్. అంటే ప్రజా అవసరాలు ఏమీ చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వాటర్ మెయింటెనెన్స్ చేత కానటువంటి ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు రేపు అవసరాలు ఏముంటాయి? ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్లో నీటి నిల్వ పెట్టుకోవడానికి అవకాశం లేదు. మనకున్న ఏకైక అవకాశం సాగర్ కానీ, పులిచింతలు కానీ, శ్రీశైలం కానీ. మొత్తం అప్ స్ట్రీమ్స్ అన్నీ కూడా టోటల్ ఇవాళ ఖాళీ చేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి సముద్రంలోకి వదిలేశారు వాటర్ అంతా.